सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम्। నేను వెళ్తుంది నా సొంత గ్రామమైన రామాపురం. నాకు 12 సంవత్సరాల వయసులో ఊళ్ళో కుల గొడవల కారణంగా నేను మా అమ్మమ్మ గారి దగ్గర పెరగాల్సి వచ్చింది. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తున్నాను. నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్. నా పేరు అర్జున్ నేత్రా. నాన్న బాగున్నావా? బాగున్నా నాన్న. కొడకా చెప్పులిప్పు, తల వంచు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెయ్యను నాన్న. నాన్న ఎందుకు ఇలా చేయమన్నావు? అది పటేలిల్లు, అలానే చేయాలి, లేకపోతే జరిమానా విధిస్తారు. జరిమానా ఎందుకు నాన్న? పటేలు అగ్రకులంలో పెద్ద ఆయన, వాళ్ళని అలానే గౌరవించాలి, లేకపోతే శిక్ష విధిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. నాన్న ఏంటిది రోడ్డు కట్టంగా? ఇంటికి రా, ముందు మొత్తం వివరంగా చెప్తాను. నాన్న ఏంద్రా? నాన్న రోడ్డుకి అడ్డంగా పెట్టిన తడక గురించి ఇంటికి వచ్చాక వివరంగా చెప్తానన్నావు కదా, ఏంటది? కొడక, అది కులం పెట్టిన అడ్డు తడిక. అటువైపు తక్కువ కులం వాళ్ళు వెళ్ళకూడదు. వెళ్ళకూడదు? ఎందుకు? ఆ వీధి మొత్తం అగ్రకులం వాళ్ళు ఉంటారు. తక్కువ జాతి తక్కువ కులానికి చెందిన వ్యక్తి చెప్పులతో ఆ వీధిలో నడిచాడు. ఆ కులం మొత్తాన్ని ఆ వ్యక్తి ఎన్ని అడుగులు చెప్పులతో నడిచాడో అన్ని రోజులు ఆ వైపుకు రాకుండా శిక్ష విధించారు. ఈ కాలంలో కూడా ఇలాంటి నిబంధనలు ఏంటి నాన్న? ఇవన్నీ పెద్ద కులాలకు సంబంధించిన విషయాలు, నీకు తెలియదు. నువ్వు ముందు స్నానం చేసి ఇస్తాను తీసుకోపో. ఏంట్రా? అక్క బావొచ్చాడు. అవునా, బావొచ్చాడా? మావయ్య, లక్ష్మి బావొచ్చాడని అమ్మ జున్ను పంపించింది. సరే, అక్కడ పెట్టెళ్ళు. ఎవరన్నా ఆ అమ్మాయి? తన పేరు లక్ష్మిరా, మన రంగమ్మ బిడ్డ. నీకు రంగమ్మ అత్త వరుస అవుతుంది. ఏయ్, నీకు లక్ష్మి మరద వరుస అవుతుంది. రే, నువ్వు రవి కదరా?
అరే నువ్వు అర్జున్ నేత్ర కదా? రాజు నరేష్ రా. రే వీడు అరవింద్ కదా? హాయ్ రా. హాయ్ హాయ్. హే మామ, మేము ఇంకా గుర్తున్నామా? మర్చిపోతేగా మామ, మనందరం కలిసి చిన్నప్పుడు ఎన్ని వేషాలు వేసామో అవన్నీ గుర్తున్నాయిరా. ఆర్మీకి వెళ్ళావంట, నిజమేనా? అవునరా, 5 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నా. ఇప్పుడు 6 నెలలు సెలవు పెట్టి ఇంటికి వచ్చా. సరే గాని మీరంతా ఏం చేస్తున్నారా? రవిగాడు సొంతంగా సెల్ పాయింట్ పెట్టాడు, రాజుగాడు చేపల చెరువు పెట్టుకున్నాడు, అరవింద్ గారు కిరాణా షాప్ పెట్టాడు. మరి నువ్వురా? నేను చెప్తారా వీడి గురించి. వీడు బలాదురు తినడం తప్ప ఏం పని లేదు వీడికి. అరే మన వెంకటగాడు ఎక్కడ్రా? అరే నీకు తెలియదు కదా, మన వెంకటగారు చనిపోయాడు రా. చనిపోయాడు కాదు, చంపేశాడని చెప్పరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, మన వెంకటగాడిని చంపేశారురా. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా చంపేశారురా. ఒకరోజు వెంకటగాడు పొలంలో అరకు దున్నుతుండగా ఏమైందిరా రంగా? అయ్యా మన బావిలో నీళ్ళు తాగిండయ్యా. తక్కువ జాతి నా కొడక, మా బావిలో నీళ్లు తాగుతావా? చంపండిరా వాణ్ణి. మరి ఇంత జరుగుతుంటే ఊర్లో వాళ్ళు ఏం మాట్లాడలేదారా? ఎవరు పటేల్కి ఎదురు తిరుగుతారా? మా ఊళ్ళో అంత ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే పటేల్ అంటేనే భయం, భయాన్ని వణుకు పుట్టించేది పటేల్ రా. పటేల్కి తోడు తన కుడి భుజం రంగా ఉంటాడు. రంగా కొడవలు దూస్తే పటేల్కి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరి తలకాయలు గాల్లో ఎగురుతుంటాయి. వాడికి ఎందుకురా ఇదంతా? ఇప్పుడు ఊరు చూపిద్దాం పదండి. ఇదేరా మామ మన ఊరి పంచాయతీ స్థలం. ఇక్కడే కుల పంచాయతీల శిక్షలు అమలు చేసేది. ఇంకా ఉన్నాయారా ఈ కులాలు, కట్టుబాట్లు, పంచాయతీలు? ఎక్కడున్నారా మీరంతా? అరే ఈ ఊళ్ళో పటేల్ గారు ఉన్నంతకాలం ఇంతేరా. వాడికి ఎదురు తిరిగేవాడు లేడు. వద్దురా మామ, వద్దు. అది వెలివేయబడ్డ కుటుంబం రా. ఏమైందమ్మా? వద్దురా మామ, కులానికి మనం సాయం చేయొద్దురా. కులం మీకు, నాకు కాదురా. బావా, ఏంటి బావా, మంచం అల్లుతున్నావా? లేదే, మంచం పేరు కొడుతున్నాను. వస్తావా? కనబడుతుందిలే. దా కూర్చో. ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తెగ వచ్చేస్తున్నావు ఇంటికి. ఏంటి మొన్న జున్ను తెచ్చావు, ఈరోజు ఏం తెచ్చావు? బిస్కెట్స్ బావా, తింటావా? నువ్వు తినేయా?
అంత దూరం నుంచి నా కోసం వచ్చి పక్క జరుగుతావి? ఎవరన్నా చూస్తారేమోనని బావా. చూడకపోతే పర్లేదన్నమాట. చీ పో బావా. బావా, నువ్వు మిలిటరీలో చేస్తావు కదా, నీకు భయమేదా? మిలిటరీ వాడికి ఉండకూడనిదే భయం. ఏంటి వెళ్ళిపోతున్నావా? అవును బావా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది నీకోసమే తెచ్చాను. ఎందుకు కొడతారు చెప్పండి రా ముందు. ఏరా, ఎంత ధైర్యం ఉంటే మా పటేల్ వెలవేసిన కులానికి సహాయం చేస్తారా? ఎందుకు కొడుతున్నారా? ఎంత ధైర్యం రా మీకు? వెలివేయబడ్డ కులానికి సహాయం చేస్తారా? అయితే ఏంట్రా? ఏసేయండ్రా. కట్లిప్పరా. ఇదిగో నీ కుక్క, ఇకపై నీ తీర్పు చెల్లదు. నన్ను ఎదిరించినందుకు పంచాయతీ పెట్టించు, పిలిపించు. అలాగే అయ్యా. వీరయ్యా, అయ్యా, నీ కొడుకు ఈ ఊరి నుండి వెలివేయబడ్డ కుటుంబానికి సహాయం చేశాడు, తప్పా కాదా? తప్పే అయ్యా. మీ కులం ఏంటో తెలియకుండా నన్ను ఎదిరించాడు. అయ్యా, అందుకే మీ కుటుంబానికి 25,000 రూపాయలు జరిమానా వేశాను. వామ్మో, మాకు చేత కాదయ్యా. పటేల్ మాటకు ఎదురు చెప్పొద్దు. నానా ఏమైంది? పంచాయతీలో జరిమానా కట్టమన్నారు, వదిలే. ఏంటి వదిలేయాలా? అసలు జరిమానా ఎందుకు కట్టాలి? కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం తప్ప? నువ్వు సహాయం చేయడం తప్పు కాదు. కులం నుండి వెలివేయబడ్డ కుటుంబ సభ్యులకి సహాయం చేయడం తప్పు. మనం తక్కువ కులం రా. పటేల్ లాంటి అగ్రకులం వారికి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. ఏంటి తక్కువ కులం ఎక్కువ కులమా? నానా నీకు తెలియడం లేదు. ఇక్కడ మీరు మనుషుల్లా బతకడం లేదు. మీరు గొర్రెలు మందల్లా బతుకుతున్నారు. నీది ఈ కులం నాది ఆ కులం అని ఎవరు చెప్పారు? కులం కులం అంటున్నారే. ఏ దేవుడైనా నిన్ను ఈ కులంలో పుట్టు, నిన్ను ఆ కులంలో పుట్టు అని చెప్పాడా? అందరూ మనుషులే, అందరూ అమ్మ గర్భం నుండి జన్మించిన వారే. మనమంతా మనుషులం. మనం మనుషుల్లాగా మాత్రమే బతకాలి. ఇలా కులం పేరు చెప్పుకొని కాదు. కులం అంట కులం. ఇంకెన్నాళ్ళు మీ బ్రతుకులు? ఇప్పటికైనా మీరు మనుషుల్లా బ్రతకడం నేర్చుకోండి. వాళ్ళకి ఇది సరిపోదు, వేయించు, చాటింపు వేయించు. సరే అయ్యా. ఇందు మూలంగా యావత్ మంది గ్రామ ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా, మన ఊర్లో ఉన్న తక్కువ కులంకు చెందిన వారి కుటుంబానికి 2 ఎకరాలు మాత్రమే భూమి ఉండాలహో. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ భూమి పటేల్ గారు జప్తు చేయడం జరుగుతుంది. కావున మీరు ఆ భూమి కాగితాలను పటేల్ గారికి ఇచ్చి వేలి ముద్రలు వేయాల్సింది కోరుతున్నారహో.
కులం అనే బానిస సంఖ్యలతో ఉన్నారు. ఇప్పటికైనా మారండి నాన్న. ఈ కుల బానిస సంఖ్యలను తెంచండి. ఏంటి వీరయ్య ఆలోచిస్తున్నావు? అయ్యా పటేల్ గారు, అక్కడ కాగితాలు పెట్టి సంతకం పెట్టి వెళ్ళు. నేను పెట్టనయ్యా. ఎందుకు వీరయ్య? ఈ పటేల్ మాట అంటే గౌరవం లేదా? అసలు మీకు ఎందుకు ఇవ్వాలయ్యా? వీరయ్య, ఇది మా నాయన సొత్తు, అంటే నా సొత్తు, నా బిడ్డల సొత్తు. నీకెందుకు ఇవ్వాలయ్యా? మీకు ఏ అధికారం ఉంది అడగటానికి? వీరయ్య, నీ ఆటలు ఇంకా సాగవు పటేలా. ఇంకా మొన్న కొడుకు వచ్చాడు, నిన్న తండ్రి వచ్చాడు. మనమేంటో చూపిండ్రా. మీ నాన్న చంపేశారా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? మామ అంతేకాదురా, ఆ పటేల్ గాడు మీ నాన్నతో పాటు మీ ఎద్దులను కూడా చంపేసిండ్రా. రేయ్, ఎక్కడ్రా పటేల్?